నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రొద్దుటూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అవినీతి వ్యవహారంపై ప్రొద్దుటూరు ఎమ్మెల్యే ఆగ్రహం. అధికారులు సిబ్బందిచే ప్రమాణం చేయించిన వరదరాజులరెడ్డి. జిల్లాకు చెందిన రామచంద్రయ్య ఎమ్మెల్యేల కోటాలో మరోమారు ఎమ్మెల్సీగా నామినేషన్ దాఖలు. ఎన్నిక లాంఛనమేనని రాజకీయ వర్గాల వెల్లడి. జిల్లాలో చోటు చేసుకున్న భూ కుంభకోణాలపై సత్వరమే తగిన చర్యలు చేపట్టి బాధితులకు న్యాయం చేయాలి. ధర్నా కార్యక్రమంలో వామపక్షాల ప్రతినిధి ఆంజనేయులు డిమాండ్. ప్రొద్దుటూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అవినీతి వ్యవహారంపై ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి సీరియస్గా స్పందించారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో లంచాలు ఇవ్వందే ఏ రిజిస్ట్రేషన్ జరగడం లేదని వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో ఎమ్మెల్యే స్వయంగా ప్రొద్దుటూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని సందర్శించారు. ప్రొద్దుటూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి పెరిగిపోయిందంటూ ఆయన సబ్ రిజిస్ట్రార్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో ఇకపై ఎవరూ ప్రజల నుంచి లంచాలు తీసుకోవడానికి వీలు లేదంటూ, డబ్బు కోసం ఇబ్బంది పెడితే చర్యలు తప్పవంటూ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి హెచ్చరించారు. అంతటితో ఆగక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోని సబ్ రిజిస్ట్రార్తో పాటు అక్కడి సిబ్బంది చేత అవినీతి చేయమని, ప్రజలకు సరైన సేవలు అందిస్తామని దేవునిపై ప్రమాణం చేయించారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై నిఘా పెట్టి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటానని ఎమ్మెల్యే చెప్పారు. ఇకపై ఎవరైనా లంచాలు తీసుకున్నట్లు తెలిస్తే ఉపేక్షించనని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. అంతేకాకుండా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ప్రాంగణంలోని స్టాంప్ రైటర్లతో కూడా ఎమ్మెల్యే మాట్లాడారు. ఇకపై ఎవరు కూడా అధికారులకు రిజిస్ట్రేషన్ కోసం లంచాలు ఇవ్వకూడదని, అలా చేస్తే వారిపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. లంచాలను ప్రోత్సహిస్తే ఊరుకోనని జాగ్రత్తగా నడుచుకోవాలని ఎమ్మెల్యే స్టాంప్ రైటర్లకు సూచించారు. కలవద్ది నేనైతే ఎవరన్నా పొరపాటు జరిగిందని నాకు తెలిస్తే ఎవరి మీద ఎలాంటి లేకుండా నేను యాక్షన్ పెట్టాను. ఎంక్వైరీలో మీరు కష్టాలు మీరు పెట్టాలి. ఎంక్వైరీ వచ్చినప్పుడు నేను సాక్ష్యాలు కూడా ఇప్పిస్తాను. ఏసీ వాళ్ళని కూడా ఇంకా దుర్మార్గ పరిస్థితులు ఏసీ వాళ్ళని కూడా ఏం చేస్తాను. ఇక్కడ ఎవరికి లంచాల రూపంలో డబ్బు ఇవ్వకూడదు, ఇవ్వరాదని నేను పెట్టిమంటా నువ్వు పెట్టిస్తావు. వాడు దేశానికి సేవ చేస్తానని మీరేం చేస్తానని రేపటి నుంచి నాకు ఒక మనిషిని పెడతాడు. మీకు తెలియకుండా మీరు ఏం చేసేది తెలుస్తాము. నీకు వయసు వచ్చింది, ఏం ఉండవు, చచ్చిపోతావు నువ్వు కూడా. ఎప్పుడైనా పోయేదానికి ఎందుకు డబ్బు నీకు? మళ్ళా చెప్పు అబద్ధాలు చెప్పాలి. తీసుకునేట్టు పలానా ద్వారా రుజువు చేసి ఏమైతావు? రాజీనామా చెప్తావా? ఎవరెవరి సంగతి అందరూ నాకు తెలిసే నేను వచ్చిన అదే పనిగా. మీకు మొన్న నా దగ్గరికి వచ్చింటే చెప్పినా ఏం జాగ్రత్త ఇది మీ నాయన మీ అబ్బగారు చంపించే జాగ్రత్త అనుకుంటున్నావా? దోపిడీ ఎంత దొరికితే అంత ఇంత అని కాదు. ఏమో మీ అబ్బగారి సొమ్ము షేలకు గుర్తు తీసుకుంటున్నాడు, ఇంటికి బాడీగా తీసుకుంటాడు. ఎందుకంటే డబ్బు తీసుకోవాలని చెప్తావా? ఎందుకంటే డబ్బు తీసుకోకుండా పనిచేస్తానని చెప్తావా? దేవుడి మీద పెట్టి చెప్పు. దేవుడి మీద పెట్టము. వినాయక విగ్రహం సొమ్ము ఇక్కడ ఫోటో అందుకోయా నుంచి ఎవరు ఆఫీస్కి మీద పనికి వచ్చిన రిజిస్టర్లో కానీ డబ్బు తీసుకోండి. ఎవరి మీద ప్రమాణం చేస్తాను? మీకు మీ డిపార్ట్మెంట్ ఎట్లున్నారంటే ప్రొద్దుటూరు పోస్టింగ్ ఇస్తే మీరు సొంత ఊరు ఎవరమ్మా? సరస్వతమ్మ. మీ
ఇది అందుకే ఇప్పటి నుంచి మేము నిజాయితీగా బతుకుతామని వాళ్ళకి దోచిపెట్టేదానికి మీరెందుకు ఆమె కష్టపడుతున్నారు, అబద్ధాలు చెప్తున్నారు, అబద్ధాలు చెప్తున్నారు, లేనేటని పెడుతున్నారు. ఇప్పటి నుంచి ఏదైనా మీ దృష్టికి ఇస్తాను. నా దృష్టికి కావాల్సిన పనిలే. ప్రతి ఒక్కరూ వాళ్ళతో మాట్లాడి లాలుచిపడి డబ్బులు ఇప్పించే లేకుండా మీది రాసి వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళు ఏదో తెలిస్తే పోయి దానికి సమాధానం చెప్పి వచ్చి కూర్చోండి. కానీ దానికి ఏదో వాళ్ళ కోసం ఇంత అంతలేని స్టాంపు వెండర్లు అందరూ వసూలు చేసి వాళ్ళ చేతిలో ఉండి ఏసీ వాళ్ళు వచ్చి పట్టుకుంటారని అందరూ మీ దగ్గర దెబ్బ పెట్టి రాత్రి పూట ఇస్తారో పొద్దున ఇస్తారో ఎప్పుడు ఇస్తారో ఇస్తున్నారు. ఎప్పుడు ఇస్తున్నారు? ఓ ప్రైవేటు పాఠశాలలో పైకప్పు పెచ్చులు ఊడిపడడంతో 6 విద్యార్థులు గాయపడిన సంఘటన కడప నగరం అకాయపల్లెలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 2 తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందించారు. కడప జిల్లా అకాయపల్లెలోని ఒక ప్రైవేటు పాఠశాలలో పైకప్పు కూలి 6 విద్యార్థులు గాయపడిన ఘటన నన్ను తీవ్రంగా కలిచివేసింది. సంబంధిత విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాల్సిందిగా జిల్లా అధికారులను ఆదేశించాను. నిబంధనలు పాటించకుండా స్కూల్ నడుపుతున్న పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఉన్నతాధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చానంటూ నారా లోకేష్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఇది ఇలా ఉండగా సంఘటన గురించి తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు కొంతమేర ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఎవరికీ ప్రాణాపాయం లేదనడంతో పాఠశాల యాజమాన్యంతో పాటు తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. కడప నగరంలో ఆక్రమణలకు పాల్పడిన ప్రజాప్రతినిధి చేసిన పనిని మెచ్చుకుంటూ కొంతమంది వత్తాసు పలకడం ఏమాత్రం సమంజసం కాదని టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి డాక్టర్ జిలాని బాషా తెలిపారు. కడప నగరంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలోని 34వ డివిజన్లో కార్పొరేటర్ ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమిస్తే టీడీపీ వారు దానిలోకి వెలుగులోకి తీసుకురావడం జరిగిందన్నారు. ఇటువంటి తరుణంలో సదరు కార్పొరేటర్ తాను ఆక్రమించిన స్థలాన్ని ఖాళీ చేసే తీరు, మాట్లాడే మాటలను పరిశీలిస్తే ఆశ్చర్యానికి గురి చేస్తోందన్నారు. సంబంధిత విషయంలో కార్పొరేటర్ చిత్ర విచిత్రాలు చేస్తూ సోషల్ మీడియాలో ఫోటోలను అప్లోడ్ చేయడం దేనికి సంకేతమన్నారు. ఇది ఇలా ఉండగా కంచె చేను మేసిన చందంగా పెద్దలు మంచి చెడ్డలను తెలియచేయకుండా ఆయనకే మద్దతు పలకడం సరికాదన్నారు. ప్రభుత్వ భూములపై తిష్ట వేసి వాడేసుకుని తీరా ఖాళీ చేసే సమయంలో తాను ఆ స్థలాన్ని త్యాగం చేసినట్లు వ్యవహరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వ పాలన ధర్మపాలనని గుర్తుంచుకోవాలన్నారు. కార్పొరేటర్ స్థాయిలో ఉండి ఇలా ప్రభుత్వ భూములపై కట్టడాలు కట్టి ఆక్రమిస్తే సమాజానికి ఎలాంటి సందేశం ఇస్తారని ప్రశ్నించారు. కడప నగరంలో ఇలాంటి ఆక్రమణలకు పాల్పడిన వారు తక్షణమే ప్రభుత్వ స్థలాలను ఖాళీ చేయాలని, కార్పొరేషన్ అధికారులు కూడా ఆక్రమణలపై దృష్టి సారించి ప్రభుత్వ స్థలాలను కాపాడే చర్యలు చేపట్టాలని కోరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, సదరు కార్పొరేటర్ వ్యక్తులు ప్రభుత్వ స్థలంలో తమ వ్యక్తిగత కార్యాలయాన్ని నిర్మించుకొని కార్యకలాపాలు సాగించారు. దీన్ని తెలుగుదేశం పార్టీ మరియు సంబంధిత నాయకులు వెలుగులోకి తెచ్చి ప్రజల దృష్టికి తీసుకెళ్లారు. నిన్నటి దినం ఆ సదరు కార్పొరేటర్ గారికి జ్ఞానోదయమై ఆ స్థలాన్ని ఖాళీ చేయడం జరిగింది. దీన్ని తెలుగుదేశం పార్టీ మనసారా హర్షిస్తూ ఉంది. ఈ శుభ పరిణామాన్ని ధన్యవాదములతో అభినందిస్తూ ఉంది. కానీ ఆ ఖాళీ చేసిన తీరు, ఆ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన మాటల తీరు చూస్తూ ఉంటే ఆశ్చర్యం కలుగుతూ ఉంది. కంచే చేను మేసినట్టు సమాజంలోని పెద్దలు, పండితులు ఇది మంచివి, ఇది చెడ్డవి అని చెప్పి సూచించవలసిందే పోయి ప్రభుత్వ భూములను అన్యక్రాంతకు గురవుతూ ఉంటే దాన్ని వత్తాసు పలుకుతూ తమ భుజాలపైన వేసుకొని మేమే చెప్పాము తిష్ట వేయండి అని చెప్పి మద్దతు పలకడం బాధాకరమైన విషయం. ఇది సముచితమేనా అని చెప్పి వాళ్ళ తెలుగుదేశం పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. మొగుణ్ణి కొట్టి మొగసాలికెక్కినట్టు ప్రభుత్వ భూముల మీద ప్రభుత్వం యొక్క అనుమతి లేకుండా తిష్ట వేసి దాన్ని అనుభవించి దాన్ని వాడేసుకొని తీరా ఇప్పుడు ఖాళీ చేసే సమయంలో ఏదో పీడ వదిల్చుకున్నట్టు నేనే పగలగొడుతున్నాను చూడండి అని చెప్పి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో పెట్టి నేను సత్యహరిశ్చంద్రుణ్ణి, నేను త్యాగమూర్తిని, నేను దానకర్ణుని అని చెప్పి పిట్ట కథలు, చందమామ కథలు చెప్పుకుంటూ ఇవాళ అన్యాయానికి, ఆక్రమానికి కూడా చిత్ర విచిత్రంగా ఏదో ఘనకార్యం చేసినట్టు చిత్రీకరించడం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకే చెల్లుతుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ తెదేపా పాలన ధర్మపాలన ఎటువంటి అధర్మానికి, ఎటువంటి కబ్జాదారులకు
ఆస్కారం లేదు అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ప్రజాప్రతినిధిగా కార్పొరేటర్ స్థాయిలో ఉండి ఈ విధంగా మీరు చెలరేగిపోతే, ఈ విధంగా ప్రభుత్వ ఆస్తుల మీద, ప్రభుత్వ భూముల మీద, కాలువలపైన కట్టడాలు కట్టేసి తిష్ట వేస్తే సమాజంలోని కేటుగాళ్లకు ఏం సూచించినట్టు? అంటే వాళ్ళు ఇంకా అవినీతిని ప్రేరేపించినట్టు కాదా అని చెప్పి ఇవాళ తెలుగుదేశం పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. ఈరోజు కడప కార్పొరేషను పని చేస్తుందా లేదా అన్నట్టుగా వ్యవహారాలన్నీ కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఈరోజు ఈ సన్నివేశం చూస్తూ ఉంటే ఈ యొక్క కథ గుర్తుకొస్తుంది, ఒక పిట్ట కథ. ఒక మనిషి గాడిద మీద ఎక్కి తన నెత్తి మీద మూట పెట్టుకొని వెళ్తున్నాడంట. అక్కడ ఉండే ప్రజలు, ఏమయ్యా బుద్ధి ఉందా, గాడిద మీద అడ్డగాడిదగా ఎక్కి తన మీద భారం వేశావంటే, కాదు ఆ గాడిద భారం పోయడము నాకు ఇష్టం ఉండదు, నేను జంతు ప్రేమికుడిని అని చెప్పి నేనే దాని మీద ఎక్కి నా నెత్తి మీద మోస్తున్నానని చెప్పి ప్రజలకు చెప్పాడంట. అంటే ఇతను అమాయకుడా లేకుంటే ప్రజలకు అమాయకుడు చేస్తున్నట్టు అర్థం కాని పరిస్థితి. ఆ గాడిద మీద ఎక్కితే ఆ భారం రెట్టింపు అయినట్టే కదా. ఇవాళ ఈ కార్పొరేటర్ గారి వ్యవహార శైలి చూస్తూ ఉంటే, ఎందుకయ్యా ఆక్రమించావు ప్రభుత్వ భూమిని అని అడిగితే, నేను ప్రజల కోసమే ఆక్రమించాను, ప్రజలకు సేవ చేయడం కోసమే నేను ఆక్రమించాను, అక్కడ సచివాలయానికి నేనే కడుతున్నాను, అక్కడ ఉండే మహిళలు బాత్రూమ్ వాడుతున్నారు కాబట్టి నాకు మహిళ మీద గౌరవం ఉంది కాబట్టి ఈ స్థలంని వచ్చి నేను నా కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నానని చెప్పి పిట్టకథలు, దాటివేత ధోరణితో మాట్లాడడం ఇది సబబేనా అని చెప్పి వాళ్ళ తెలుగుదేశం పార్టీ గట్టిగా ప్రశ్నిస్తూ ఉంది. కాబట్టి ఇలాంటి వారు చాలామంది కడపలో తిష్ట వేసి ఉన్నారు. దయచేసి ఖాళీ చేయండి, అది మీకు మంచిదే, ప్రభుత్వానికి కూడా మంచిదని తెలియపరచుకుంటున్నాను. ఈ విధంగా మీరు తిష్ట వేస్తే, ఈ విధంగా మీరు ఆక్రమించుకొని ప్రభుత్వ యొక్క భూములను కబ్జా చేస్తే, ఆ ప్రభుత్వానికి అందవలసిన ఆదాయం అందకపోతే, ఆ ఖజానాకు మీరు గండి కొడితే తిరిగి అదే ప్రజల మీద భారంగా పడుతుంది. పన్నుల రూపంలో వాళ్ళ మీద భారం మోయాల్సి వస్తుంది. ఎందుకంటే బడ్జెట్ లెక్కలు పెరిగేవే, ప్రభుత్వ యొక్క ఖర్చులు కూడా పెరిగేవే. కాబట్టి ఈ విధంగా చేయడం సముచితమైన అని చెప్పి ఇవాళ అడుగుతున్నాను. కాబట్టి కార్పొరేషన్ వారు ఆర్థిక దేవీలపైన శ్వేతపత్రం విడుదల చేయాలి. సర్ప్లస్ బడ్జెట్గా ఉండే ఏర్పాటైన ఈ కడప కార్పొరేషన్ ఇవాళ ఆర్థిక లోటుతో అప్పులమయంతో నడుస్తుందంటే వీరి యొక్క అసమర్థ పాలన ఏ విధంగా ఉందో కళ్ళకు కట్టినట్టుగా కనబడతా ఉంది. కార్పొరేషన్కు సంబంధించిన కార్పొరేటర్లు అయితేనేమి, అక్కడ ఉండే అధికారులు ఖచ్చితంగా మీరు ఇలాంటి అక్రమాలపైన దృష్టి సారించాలి. అదేవిధంగా మనం నిన్న పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి వెళ్తూ ఉంటే ప్రతి వీధిలో పారిశుభ్రత యొక్క లోపం ఉంది. కాలువలు తీయడం లేదు సక్రమంగా. ఆ కాలువలకు సంబంధించిన పూడిక తీయడి విషయంలో అయితేనేమి, పారిశుద్ధ్య సంబంధించిన అంశాలు కార్పొరేషన్ సంబంధించిన అంశాలు కాదా? మీ మీద బాధ్యత లేదా అని చెప్పి ఇవాళ తెలుగుదేశం పార్టీ గట్టిగా అడుగుతోంది. మీరు తీసుకునే గౌరవ వేతనం దేని కొరకు? ప్రజల కోసమే కదా, వారికి మంచిగా ఫెసిలిటీస్ కల్పించడం కోసమే కదా. అంత మీకు చేత కాకపోతే మూకుమ్ముడిగా రాజీనామా చేసి వెళ్ళిపోండి. తెలుగుదేశం వాళ్ళు రెడీగా ఉన్నారు ప్రజలను సుపరిపాలన అందించడానికి అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ, ఇలాంటి కబ్జాదారులకు మరొకసారి తెలుగుదేశం పార్టీ విన్నవించుకుంటా ఉంది. దయచేసి మీరు ఖాళీ చేయండి, అది మీకు మంచిదే, ప్రభుత్వానికి కూడా మంచిదే. లేని ఎడల ఖచ్చితంగా కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పి గాఢంగా చెప్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియపరచుకుంటున్నాను. మన పార్టీకి సంబంధించిన నాయకులపైన కూడా ఆ కలంకిని వేయాలి, ఆ అక్రమాన్ని రుద్దాలని చెప్పి ఒక దుర్బుద్ధితో వారి పేర్లన్నీ తీసుకొని ఏదో మనము సెటిల్ చేశాము, ఏవి మనం ఆశించకుండా చేశామని చెప్పి ఏదో ఘనకార్యాలు చెప్పుకుంటున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మీరు ఆక్రమించారు, మీరు ఆక్రమించిన స్థలాన్ని ఖాళీ చేయండి, అంతవరకే. తప్పితే ఈ విధంగా వారి మీద చూపి, ఈ విధంగా వేలు చూపి దాటివేత ధోరణితో మీరు వెళ్తే చట్టం ఒప్పుకోదు. ఏదో గంజాయిలు అక్కడ అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి, దాన్ని అరికట్టడానికే మనం అక్కడ వెళ్ళి తిష్ట వేశాము అని చెప్పి చెప్పుకొస్తున్నారు. నిజంగా అలాంటి వ్యవహారాలు అక్కడ కనుక జరిగి ఉంటే ఆమడ దూరంలోనే మీకు పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, వెళ్ళండి. 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఉంది, వెళ్ళి కంప్లైంట్ మీరు దర్జీ చేయండి. ఆ యొక్క అసాంఘిక శక్తులను మీరు అణచివేయండి. అంతే తప్పితే వారికి కూర్చున్న స్థలాన్ని వాళ్ళకు జరిపి మీరు తిష్ట వేయడం, మీరు కూడా పప్పులు కాలు వేసినట్టే, మీరు కూడా తప్పు చేసినట్టు అవుతుందని చెప్పి ఇవాళ తెలియపరచుకుంటున్నాను. కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి వంట ఏజెన్సీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ మేరకు ఆయన ఏజెన్సీ నిర్వాహకులతో మాట్లాడుతూ మీ ఇంట్లో పిల్లలకు ఇలానే భోజనం వడ్డిస్తారా అంటూ వంట ఏజెన్సీ నిర్వాహకులను ప్రశ్నించారు. ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఎంఈఓ నిరంతరం వంట ఏజెన్సీలను పర్యవేక్షిస్తూ విద్యార్థులకు పౌష్టికాహారంతో కూడిన ఆహారాన్ని అందేలా చూడాలన్నారు. అనంతరం ఎమ్మెల్యే పాఠశాలలో నెలకొన్న సమస్యలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యా సంస్థల్లో ఏ సమస్య అయినా నిర్భయంగా చెప్పాలని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. అలాగే ఉపాధ్యాయులు కూడా తమ సమస్యలను తెలియజేస్తూ ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి వాటిని సకాలంలో పరిష్కరించేలా చూస్తానని తెలిపారు. పులిహోర పొట్టాలి చేస్తారు. ఎన్ని పొట్టాలకి ఎంత చేస్తారమ్మా? చూసి చెప్పాలి. చూడమ్మా కొంచెం పేరు చూసి ఏముంది దీంట్లో. పులిహోర మీ ఇంట్లో ఎట్లా చేసుకుంటారు? దాంట్లో ఉప్పు కారం ఏదైనా తినేటట్టు కొంచెం కారం వస్తుంది, కనీసం ఉప్పన్నా ఉండాలి. ఉందా పులిహోర పులుపు ఉందా? ఎవరన్నా మనం మీ వాళ్ళని ఎవరన్నా రమ్మని చెప్పు చూస్తారు. మరీ అంత అన్యాయం పెడితే ఎట్లమ్మా? మా కూరలు నేను తెచ్చానమ్మా. లేకపోతే వేరే వాళ్ళు పెట్టారు. ఎవరైనా మీరు ఇట్లా పెట్టడం కరెక్ట్. పిల్లలే కదా వాళ్ళు, మీరు పెట్టడానికి డబ్బులు ఇస్తున్నారు కదా, సరిపోవట్లేదు, వాళ్ళు ఇచ్చేది మీకు సరిపోవట్లేదు, మీకు గిట్టుబాటు కాలేదు, చేయకండి. వాళ్ళకి తగ్గించకూడదు కదా. ఈసారి రిపీట్ అయితే ఇది మాత్రం ఒప్పుకోలేము. మంచిగా పెట్టాలా. నేనేం నీ ఇంట్లో చేసుకునే సన్న బియ్యం వస్తుంది అది వస్తుందని నేను చెప్పడం లేదు. కనీసం చూడ ముక్కవాసన వస్తుంది బియ్యంలో, అది లేకుండా కొంచెం ఉప్పు, కొంచెం టేస్ట్ నీట్గా ఉండాలి కదా, క్వాలిటీ ఉండాలి. పిల్లలంతా పురుగులు వస్తారని కంప్లైంట్. ఇదేనా మరి పురుగులు వస్తాయని కంప్లైంట్. కుళ్ళిపోయిన గుడ్లు వస్తున్నాయని చెప్తున్నారు. అన్నప్పుడు బియ్యం చాలా స్టాక్ అయింది, నేను కాదన్నా చేయాలి కదా. ఇంకా ఘోరంగా ఉండేటి మేము పొద్దున్నే వచ్చి పర్లేదు, దాని గురించి మాట్లాడలేదు. కంప్లైంట్లు చాలా పిల్లలు నేను చెప్పినట్టుగా నేను రోజు చూడలేదు. పిల్లలు చెప్పింది నేను వచ్చి మాట్లాడుతాను. చాలా పురుగు వస్తాయి. గుడ్లు ఎక్కడి నుంచి వస్తాయి? కుళ్ళిపోయిన గుడ్లు కంప్లైంట్స్ రాలేదా? కుళ్ళిపోయిన గుడ్లు ఎక్కడ వస్తున్నాయి? క్వాలిటీ వాళ్ళు ఇప్పుడు ఎక్కువ స్టాక్ లో ఉందంటే స్టాక్ ఎక్కువ అప్పుడు మనం ఏం చేయాలంటే ఎన్ని పాడైనాయో ఎన్ని అలా ఉన్నాయో మళ్ళీ రీప్లేస్ కంప్లీట్స్ రిపీట్ అవుతున్నాయండి. కంప్లైంట్స్ రిపీట్ అవుతున్నాయంటే నోటీస్ ఇచ్చేయాలి కంప్లీట్ గా చెప్తుంది మీ దగ్గర నుంచి. మాత్రం ఫుడ్, పిల్లల ఫుడ్ మాత్రం స్ట్రిక్ట్ గా తీసుకోండి. ఈ స్కూల్ కాదు, ఎనీ స్కూల్ స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోండి. ఎవరైనా ఏజెన్సీలు మారినా కూడా దీంట్లో మాత్రం కాంప్రమైజ్ అయ్యే లేదండి. ఎవరు వచ్చిందో అంటే ఏమా 1-2 సార్లు మీరు ముందు చెప్పండి ఎవరైనా అలాంటి చేసి. ఇంకేంటమ్మా ఈరోజు మీరు ముఖ్యమంత్రితో పాటు కూటమి నేతలు చెప్పిన ప్రకారం జూలై 1వ తేదీన పింఛన్లు మొత్తం పెంచి పంపిణీ చేసినట్లుగా ఇతర హామీల అమలుకు చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత నర్రెడ్డి తులసిరెడ్డి తెలిపారు. వేంపల్లి పట్టణంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రజలు సంక్షేమ పాలన కొనసాగాలని కోరుకుంటున్నారని, అదే క్రమంలో సంక్షేమ పథకాలు అభివృద్ధి జరగాలని భావిస్తున్నారన్నారు. అందుకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పాలన కొనసాగించాలని సూచించారు. అలానే ప్రస్తుతం పెన్షన్లను పంపిణీ చేసినట్లుగానే కూటమి నేతలు పేర్కొన్న విధంగా యువగళం పథకం కింద నెలకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతి, స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయలు, ప్రతి రైతుకు ఏడాది 20,000 రూపాయల ఆర్థిక సాయం, 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు ప్రతి మహిళకు నెలకు 15, ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనార్టీలకు 50 ఏళ్లకే పెన్షన్ అమలు చేయాల్సి ఉందన్నారు.
వీటితో పాటు ఎన్నికల హామీలన్నింటినీ కూటమి ప్రభుత్వం కార్యరూపం దాల్చాలని కోరుకుంటున్నారు చెప్పారు. ఈ విషయంగా ప్రభుత్వ పెద్దలు ప్రజలకు స్పష్టత ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుందన్నారు. సామాజిక పింఛన్ల పథకం కింద చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నిన్నటి రోజు అంటే జూలై 1వ తేదీన 65,31,000 మందికి 4,408 కోట్ల రూపాయలను లబ్ధిదారుల ఇంటి వద్దనే సచివాలయ సిబ్బంది చేత పంపిణీ చేయించడం ఇది అభినందనీయం. కాంగ్రెస్ పార్టీ హర్షం వ్యక్తం చేస్తూ ఉంది ఈ విషయంలో. ఇదే సమయంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎన్నికల సందర్భంగా అనేక హామీలు ఇవ్వడం జరిగింది. యువగలం పథకం కింద నెలకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతి, తల్లికి వందనం పథకం కింద స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయలు, అన్నదాత పథకం కింద ప్రతి రైతుకు ఏటా 20,000 రూపాయల ఆర్థిక సాయం, మహాశక్తి పథకం కింద 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు, ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీలకు 50 ఏళ్లకే పెన్షన్ పథకం. వీటిని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎన్నికల సందర్భంగా హామీలు ఇవ్వడం జరిగింది. వీటిని ఎప్పటి నుండి అమలు చేస్తారో, ఎప్పటి నుండి అమలు చేస్తుందో ఈ ప్రభుత్వం ప్రజలకు స్పష్టత ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉంది. జిల్లాకు చెందిన రామచంద్రయ్య మరోమారు ఎమ్మెల్సీగా ఎన్నికయ్యేందుకు మార్గం సుగమమైంది. ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ స్థానాలకు కూటమిలోని ఆయా పార్టీల అధినేతలు టీడీపీకి చెందిన సి రామచంద్రయ్య, జనసేన పార్టీకి చెందిన పిడుగు హరిప్రసాద్ పేర్లు ఖరారు చేశారు. ఈ మేరకు రామచంద్రయ్య మంగళవారం అమరావతిలో తన నామినేషన్ దాఖలు చేశారు. ఇది ఇలా ఉండగా ఎమ్మెల్యేల సంఖ్యాబలం దృష్ట్యా అటు రామచంద్రయ్య, ఇటు పిడుగు హరిప్రసాద్ ఎన్నిక లాంఛనమేనని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. మొత్తం మీద మరోమారు రామచంద్రయ్య ఎమ్మెల్సీగా ఎన్నికయ్యే అవకాశం దక్కడంపై ఆయన అనుచరులు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో చోటు చేసుకున్న భూ కుంభకోణాలపై సత్వరమే తగిన చర్యలు చేపట్టి బాధితులకు న్యాయం చేయాలని వామపక్షాల ప్రతినిధి ఆంజనేయులు డిమాండ్ చేశారు. జిల్లాలో ప్రభుత్వ, దళితులు, స్వాతంత్ర సమరయోధులు, వాగులు, వంకల అక్రమ రిజిస్ట్రేషన్లను నిరసిస్తూ కలెక్టరేట్ ఎదుట ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంజనేయులు మాట్లాడుతూ జిల్లా రిజిస్ట్రార్ వివిఎన్ బాబు, మాజీ రూరల్ సబ్ రిజిస్ట్రార్ సుందరేషన్ నిబంధనలకు విరుద్ధంగా అక్రమ రిజిస్ట్రేషన్లు చేసి బాధితులకు తీవ్ర అన్యాయం చేశారన్నారు. రిజిస్ట్రార్ బాబు కబ్జాదారులతో చేతులు కలిపి అక్రమాలకు తెర తీశారన్నారు. కడపకు చెందిన స్వాతంత్ర సమరయోధుడు, కడప కోటిరెడ్డి సమకాలీకుడు స్వర్ణ నాగయ్య భూమిని సైతం వదిలిపెట్టలేదన్నారు. ఈ విషయంగా కలెక్టర్, జాయింట్ కలెక్టర్లకు విన్నవించినా అతిగతి లేదన్నారు. ఇటువంటి తరుణంలో అధికారులకు కూడా ఇందులో భాగస్వామ్యం ఉందన్న అనుమానాలు ఉన్నాయన్నారు. భూ ఆక్రమాలపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు రాష్ట్ర మంత్రి లోకేష్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నారు. ఈ విషయంగా స్పందించకపోతే ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలతో కలిసి ప్రజా ఉద్యమాన్ని తీసుకొచ్చేందుకు వెనుకాడేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. గత ప్రభుత్వం 5 సంవత్సరాల కాలంలో పివిఎన్ బాబు గారు కానీ, సుందరేశన్ కానీ ఈ జిల్లాలో ఉన్నటువంటి సబ్ రిజిస్టర్లు అందరికీ పివిఎన్ బాబు గారు ఒక ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంటే వంకలు కానీ, వాగులు కానీ, ప్రభుత్వ భూములు కానీ, రైల్వే భూములు కానీ, లేకపోతే తెలుగంగా ఆఫీస్ కానీ వీటన్నిటినీ రిజిస్ట్రేషన్ చేయడానికి ఒక రేటు కుదుర్చుకున్నాడు పివిఎన్ బాబు గారు. 60% వాళ్లకు, 40% ఈయనకు అనేటువంటి పద్ధతుల్లో కబ్జాదారులతోటి చేతులు కలిపి ఆ రకమైనటువంటి రిజిస్ట్రేషన్లు చేయించడానికి ఒప్పుకున్నారు. ఇవే కాదు, ఒక దుర్మార్గమైనటువంటిది ఏంటంటే స్వర్ణ నాగయ్య అని స్వాతంత్ర సమరయోధుడు, ఫ్రీడమ్ ఫైటరు, అంటే కోటిరెడ్డి గారి సహచరులు, మొదటి ఎమ్మెల్సీ 1952లో ఇలా అబ్బా స్వర్ణ నాగయ్య గారు వీళ్ళ భూమిని కూడా వదిలిపెట్టలే. వేరే వాళ్ళకు ఇదే పివిఎన్ బాబు గారు రేటు మాట్లాడుకొని మొత్తం అంజాద్ భాష కార్పొరేటర్లు కలిసి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఆ భూమి వైపు పోతే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోవడం లే, తరిమేస్తుండరు.
కలెక్టర్ గారికి ఒక 100 సార్లు చెప్పి ఉంటాం, జేసీ గారికి చెప్పి ఉంటాం, కానీ ఇదో అయిపోద్ది అదో అయిపోద్ది అని చెప్పి కలెక్టర్ గారే కథలు చెప్తా ఉన్నారు. అంటే ప్రతి భూ కుంభకోణం వెనకాల గత కలెక్టర్ కానీ ఈ కలెక్టర్ గారికి కానీ సంబంధం ఉందని చెప్పి మేము నమ్ముతా ఉన్నాం. ఎందుకంటే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇమీడియట్లీ ఒకరి మీదనో ఇద్దరి మీదనో యాక్షన్ తీసుకుని ఉంటే ఇంత పెద్ద ఎత్తున భూ కుంభకోణం ఈ జిల్లాలో జరిగిండేది కాదు. కలెక్టర్ గారి ఆలస్యత్వం వల్ల, జేసీ గారి నిర్లక్ష్యం వల్ల ఇంత పెద్ద ఎత్తున భూ కుంభకోణాలు జరిగాయి. ఒక ఉదాహరణ నేను చెప్తా. అంటే డిప్యూటీ మేయర్ పోలీసుల స్థలాన్ని లాగేసుకున్నారు అంటే ఎంత దుర్మార్గమైందో చూడండి. పోలీసుల స్థలం అంటే పోలీసుల సంక్షేమం కోసం పెట్టాల్సినటువంటి భూమిని వేరే వాళ్ళకి అప్పచెప్పే పరిస్థితి పోయిన ప్రభుత్వంలో మనం చూసాం. ఆ భూమిని కూడా తక్షణం వదిలిపెట్టాలి. లేకపోతే ఈ నెల చివరిలో మేము అందరం రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు అందరం కలిసి ఓ ప్రజా ఉద్యమాన్ని కడపలో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. అట్లాంటి ఆ లోపల ఎంక్వైరీకి రాష్ట్ర ప్రభుత్వం లోకేష్ గారు హామీ ఇచ్చిపోయారు. కడపలో నేను ఖచ్చితంగా ఎంక్వైరీ జరుపుతాను అని చెప్పారు. సీఎం గారు, ఇప్పుడున్నటువంటి సీఎం గారు హామీ ఇచ్చారు. ఈ ఇద్దరి హామీలను నిలబెట్టుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారము. స్వాతంత్ర సమరయోధుడు స్వర్ణ నాగయ్య మా జేజబ్బ. నా పేరు శోభారాణి, వడిపిల్ల శోభారాణి. నేను 10 సంవత్సరాల నుంచి ఇంకా ఎక్కువగానే నేను తిరుగుతూ ఉన్నాను నా స్థలం గురించి. ఖలీల్ నగర్ 59 సర్వే నెంబరు, 59 B1 B1, 59 B1 B2 సర్వే నెంబరు. ఇతను అమ్జద్ బాషా, అహ్మద్ బాషా, వాళ్ళిద్దరు షంషీరు, వీళ్ళ ముగ్గురు కలిపి కుమ్మక్కయ్యి మా స్థలాలన్నీ సగము 2.5 ఎకరా అతను, ఈ అమ్జద్ బాషా తమ్ముడు 2.5 ఎకరా వచ్చేసి షంషీరు, ఇద్దరు పంచుకొని మొత్తం అంతా ఎక్కువ ఆక్వే చేసుకొని వాళ్లకు కొద్దిగా డబ్బులు చాలా తక్కువగా అమ్ముకొని వాళ్ళు సొంతం చేసుకుంటా ఉన్నారు. దయచేసి నేను ఇన్ని సంవత్సరాల నుంచి తిరుగుతా ఉన్నాను. ఎంఆర్ఓను కూడా శివరామరెడ్డిని ప్రశ్నించాను. ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతమంది కలెక్టర్లు మారినారంటే చాలామంది కలెక్టర్లు, నేను తిరగంగానే ఒక 5-6 మంది కలెక్టర్లు మారినారు. నా కాడ స్పందనాటి అన్నీ ఉన్నాయి. ఈ కలెక్టర్ కాడికి కూడా చాలా స్పందనాలు చాలా పెట్టాను, కానీ స్పందించలేదు. దయచేసి మా స్వర్ణ నాగయ్య భూమి 5 ఎకరాలు అయితే ఎవరైతే కబ్జా చేసిండారో వాళ్ళందరినీ అరెస్టు చేసి, శివరామరెడ్డిని నిలదీశాను నేను. ఎందుకు సార్ మాకు ఇన్ని మా దగ్గర ఉన్నా కానీ మా జయజబ్బ నుంచి ఉన్నాయి, వారసత్వంగా నా వరకు కూడా నాకు రిజిస్ట్రేషన్లు అయినాయి, ఎందుకు మీరు ఇంట్లో గబ్బం ఉండారు అని అడిగినాను. నన్నేంది మా అడిగేది? నువ్వు పోయి రిజిస్టర్ ఆఫీస్లో 1 ఎకరాకు వాళ్ళు 450 రిజిస్ట్రేషన్లు జరుపుకున్నారు. వాళ్ళు 1 ఎకరా డాక్యుమెంట్ పైన 5 ఎకరాలకు కబ్జా చేసి 450 రిజిస్ట్రేషన్లు జరిగినాయంట. అన్ని రిజిస్ట్రేషన్లు జరిగినాయి, నా పైన కాదు. ఆ రిజిస్టర్ ఆఫీస్ అయితే ఎవరైతే చేస్తూ ఉండారో వాళ్ళని పోయి నిలదీసి అడగండి అని చెప్పినారు అతను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రొద్దుటూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అవినీతి వ్యవహారంపై ప్రొద్దుటూరు ఎమ్మెల్యే ఆగ్రహం. అధికారులు సిబ్బందిచే ప్రమాణం చేయించిన వరదరాజులరెడ్డి. జిల్లాకు చెందిన రామచంద్రయ్య ఎమ్మెల్యేల కోటాలో మరోమారు ఎమ్మెల్సీగా నామినేషన్ దాఖలు. ఎన్నిక లాంఛనమేనని రాజకీయ వర్గాల వెల్లడి. జిల్లాలో చోటు చేసుకున్న భూ కుంభకోణాలపై సత్వరమే తగిన చర్యలు చేపట్టి బాధితులకు న్యాయం చేయాలి. ధర్నా కార్యక్రమంలో వామపక్షాల ప్రతినిధి ఆంజనేయులు డిమాండ్. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.